Hello Titians. Today's movie is తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, డైరెక్టెడ్ బై చెన్నా నారాయణ, స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఇన్ తెలుగు. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, బ్యాంక్ రాబరీ చేసి బుల్లెట్ గాయంతో బయటపడ్డ ఒక వ్యక్తి అక్కడ స్టాండ్ బైలో ఉన్న టాక్సీ డ్రైవర్కి గన్ చూపించి ఎస్కేప్ అవుతాడు. తను ఎందుకు దొంగతనం చేశాడు, ఆ టాక్సీ డ్రైవర్ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఒక స్టోరీ. ప్యారలల్ గా ఇంకొక స్టోరీ రన్ అవుతుంది, ప్రియదర్శి గారిది. తన గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పి ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమైంది అనేది ఆ స్టోరీ. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఫెబ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఓటీటీకి రావడానికి ఇంత టైం పట్టిందంటేనే మనకి మూవీ పొటెన్షియల్ ఏంటో అర్థమైపోతుంది. ఇంకా ఆహా వారు స్ట్రీమింగ్ రైట్స్ బ్యాక్ చేసుకున్నారంటే అది ఇంకో పెద్ద ఇండికేషన్ ఈ మూవీ ఎలా ఉండబోతుందని. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమీ లేదక్కడ. జస్ట్ 1 hour 30 minutes రన్ టైం ఒకటే ఈ మూవీకి సేవియర్. మిగతాదంతా ఏమీ లేదు. అస్సలేం బాలేదు గైస్. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్తే, ఒక స్టోరీ నరేషనే అసలు ఎంగేజింగ్ గా లేదు అనుకుంటే, డ్యూయల్ స్టోరీ ప్యాటర్న్ ని టచ్ చేశారు. లాగ్ కాస్త లాగ్ మ్యాక్స్ అయింది. ఇంకేం చెప్పాలని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఏమీ లేదని చెప్పడానికి కూడా మ్యాటర్ చెప్పాలి కదా. రాబరీ తర్వాత బుల్లెట్ వూండ్ తో రాబర్ అండ్ టాక్సీ డ్రైవర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, వాళ్ళ మధ్య యాడ్ అయిన థర్డ్ పర్సన్ ఎవరు అని ప్రొసీడింగ్స్ వెళ్తాయి. ఇంకో పక్క ప్రియదర్శికి బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. తను చెప్పిన అసలు రీజన్ విన్న తర్వాత తను ఒక డెసిషన్ తీసుకుంటాడు. అది మనకు అప్పుడు రివీల్ చేయరు, లాస్ట్ లో రివీల్ చేస్తారు. అదర్ స్టోరీకి కట్ చేస్తే, ముగ్గురు కార్లో మనీ బ్యాక్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. సో ఎండింగ్ ఎలా ఉండబోతుందని ఆల్రెడీ గెస్ చేస్తాం. బట్ ఆ స్టోరీస్ ని మర్జ్ చేసిన సీన్ న్యాచురల్ గా తీశారు. అండ్ అందరూ చెప్పే స్టోరీస్ వెనక అసలు స్టోరీ ఏంటి అని చెప్పే పాయింట్ కూడా పర్వాలేదు. మధ్యలో అంతా ట్రిగ్గర్ మీద వేలు పెట్టకుండా గన్ పాయింట్ చేయడం, ఫోన్ స్క్రీన్ అన్లాక్ చేయడానికి అన్ని ప్యాటర్న్స్ ట్రై చేసి తర్వాత ప్రీవియస్ ఫింగర్ మార్క్స్ చూసి ఓపెన్ చేసేయడం. అందరూ స్ట్రేంజర్స్ అండ్ అట్లీస్ట్ ఒక్కసారైనా డబ్బులు తీసుకుని పారిపోదామని ట్రై చేస్తారు. అయినా సరే మాకేం పర్లేదు అన్నట్టు డబుల్ బ్యాగ్ టాక్సీలో డ్రైవర్తో వదిలేసి భోజనం చేయడానికి వెళ్ళిపోతారు. వెనక చేసిన బుల్లెట్ ని జస్ట్ కార్ పక్కన వదిలేసి అందరూ కార్లో కూర్చుంటే పోలీసులు కార్ అంతా చూస్తారు. ఆ బుల్లెట్ ఎవరిది అని మాత్రం అడగరు. ఇలాంటి లూజ్ ఎండ్స్ అండ్ లాజిక్లెస్ సీన్స్ తో నింపేశారు మధ్యలో అంతా. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే, ప్రియదర్శి గారు తప్ప అందరూ న్యూ కమర్స్ లానే ఉన్నారు. చాలా ఇంప్రూవ్ అవ్వాలి. రాబరీ చేసిన క్యారెక్టర్ పర్వాలేదు, అండ్ ప్రియదర్శి గారి పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ ఓకే. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఈ వీక్ రాబోతున్న ఓటీటీ మూవీస్ కి కూడా రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.